ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. అండ్ నథింగ్ టు ఎట్ ఆల్ విల్ హార్మ్ యూ. లూక్ చాప్టర్ 10:19 వర్సెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, ఏదియు మీకెంత మాత్రమునో హాని చేయదు. మన విశ్వాస జీవితంలో క్రీస్తుని మనం కలిగి ఉన్నంత దినము వరకు శత్రువు మన శరీరం మీద అనేక పోరాటాలు చేస్తూ ఉంటాడు. అది అనారోగ్యమైన, సమస్యలైన, ఆర్థిక ఇబ్బందులైన, ఇలాగా శత్రువు ఏదో ఒక విధంగా మనల్ని బాధ పెట్టాలని తన వంతుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి సందర్భంలో మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టే వారముగా ఉండాలి. నిరీక్షణ కలిగిన వారముగా, దేవునితో ఎల్లప్పుడూ సహవాసం చేసేవారముగా ఉండాలి. అంటే దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి మనకి ఉచితముగా రక్షణను అనుగ్రహించాడు. మన యొక్క శ్రమలు, బాధలు, మన యొక్క ప్రమాదాలు అంటే సాతాను యొక్క క్రియల నుంచి తప్పించి మనకి ఒక జయ జీవితాన్ని అనుగ్రహించాడు దేవుని యొక్క కృపలో. అలాంటి జీవితాన్ని మనం ఆశ్రయించాలి అంటే దేవునికి లోబడ్డ వలన మనకు జరుగుతుంది. అలాగే మెలకువ కలిగిన వాక్యాన్ని మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అలాంటప్పుడే మనం ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకొనగలం. ఆ యొక్క శరీరం మీద దాడి చేస్తున్న ప్రతి ఒక్క సాతాను క్రియలు అన్నిటి నుంచి విడుదల పొందుతాం. అలాంటి జీవితం మనకు కావాలి అంటే దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే అలాంటి శక్తి మనకు చాలదు, కానీ దేవుడిచ్చే శక్తి మనకి ఎంతగానో మనల్ని మనం కాపాడుకున్నటకు, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నటకు ఉపయోగపడుతుంది. అలాంటి ప్రార్థన మనము చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, మీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకెన్నో వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలో శత్రువు యొక్క తెచ్చే ఏ సమస్య అయినా, ఇరుకైన ఇబ్బంది అయినా వారు నాయన తండ్రి నీ సన్నిధిలో మెలకువ కలిగి, అలాగే జయించేవారుగా, ఆశ్రయించేవారుగా, నిన్ను నీ యొక్క కృపలో వాటన్నిటిని పొందుకునేవారుగా, ఆ సాతాను యొక్క తెచ్చే ఇబ్బందులు అన్నిటిలో నుంచి విడుదల పొందినట్లు అట్టి కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.